మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలి పిల్ల. సోషల్ మీడియా అండ్ సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అవి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి, అప్పుడప్పుడు ప్రమాదానికి కూడా కారణమవుతున్నాయి. అంటే సోషల్ మీడియా కానీ కానీ సమాజానికి ఉపయోగపడటంతో పాటు కొంత నష్టాన్ని కూడా చేస్తున్నాయనేది నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయం రీసెంట్గా జరిగినటువంటి చిరంజీవి గారి ఎపిసోడ్ని మనం పూర్తిగా పరిశీలిస్తే రెండూ అర్థమవుతాయి, ఉపయోగం నష్టం కూడా. చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, ఎవరి జోలికి వెళ్ళే మనిషి కాదు, తన పని తాను చేసుకునేటటువంటి వ్యక్తి, లౌక్యుడు కూడా. చలనచిత్ర సీమలో దక్షిణాదిలో నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఘోరంగా ఎపిసోడ్లు పెట్టి బూతులే తిడుతున్నారు. ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తిని బాధించింది. చివరికి ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వారు పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి అనే మాట చెబితే ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆగలేదు. రెండవసారి మళ్ళా వెళ్ళి చిరంజీవి గారే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో దయా చౌదరిట. ఆయన ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టి బూతులు తిట్టే కార్యక్రమం చిరంజీవి గారిని చేయటాన్ని చిరంజీవి గారు భరించలేకపోయారు. ఎవరి దయా చౌదరి అంటే బహుశా ఆయన భారతదేశంలో ఉన్న వ్యక్తి కాదని, ఆయన అమెరికాలో అట్లాంటాలో ఉంటాడనేది అక్కడక్కడ అందుతున్న సమాచారం. వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు. ఈ విధంగా చిరంజీవి గారి మీద ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఎవరు చేసి ఉంటారు? ఎవరు ఈ దయా చౌదరి అనేది ఇక్కడ ప్రశ్న. నాకు తెలిసినంతవరకు, నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా ఈ దయా చౌదరి అనే వ్యక్తి బాలయ్య బాబు గారు ఫ్యాన్ అయి ఉంటాడు. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ఇలాంటి సైకో ఫ్యాన్సే ఉంటారు. ఎందుకు చెబుతున్నా అంటే అది నా అనుభవం. ఒకసారి బాలకృష్ణ గారు నేను శాసనసభలో ఏదో అంటే ఖమ్మం వెళ్ళాను నేను ఒక పెళ్లికి. అక్కడ నా మీద దాడి చేయడానికి సైకోల్లాగా ప్రవర్తించారు బాలయ్య బాబు గారి అభిమానులు. ఆ విధంగా బాలయ్య బాబు గారికి ఇలాంటి సైకో అభిమానులే ఉంటారని, ఈ దయా చౌదరి కూడా బాలయ్య గారి అభిమానినని నేను అభిప్రాయపడుతున్నా. ఎంతవరకు కరెక్టో కాలం నిర్ణయిస్తుంది. అయితే దీని మీద 2 సార్లు చిరంజీవి గారు రిపోర్ట్ చేశారు. 2 సార్లు పోలీసులు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో మనం చూడాలి. వాస్తవ అవాస్తవాలు ఎప్పటిలోగా బయటకు వస్తాయో కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో ఎపిసోడ్ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు చిత్రాల్లో. తర్వాత 151 ద్వారా ఎంటర్ అయ్యారు. 151 ఘన విజయం సాధించింది. కొన్ని సినిమాలు కూడా తీశారు. రీసెంట్గా అనిల్ రావుపూడి ఒక చిత్రాన్ని తీయాలని అనుకున్నాడు. అది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రంగానే భావించాలి. ఎందుకంటే అనిల్ రావిపూడి ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నటువంటి దర్శకుడు. ఖచ్చితంగా అతను హిట్ అవుతుందనేటువంటి భావన. దానిలో ఒక పాట మీరు ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది, చూశారో లేదో, మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలి పిల్ల అనేది. అది ఎంత ట్రెండ్ అవుతుందంటే చాలా ఆశ్చర్యం. ఇన్స్టాగ్రామ్లో కదుపుతూ ఉంటే ప్రతి రెండిట్లో ఒకటి ఇది. అది చిరంజీవి గారు లేదా హీరోయిన్ను నటిస్తున్నటువంటి సన్నివేశాలు కావు. చాలామంది యువకులు, వృద్ధులు మొత్తం టోటల్గా దీన్ని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నయనతారలాగా యాక్ట్ చేస్తున్నారు, చిరంజీవి గారిలాగా యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు దీనిలో యాక్ట్ చేస్తున్నారు. అది చాలా చిత్రమైంది. మొన్న ఈ మధ్యన చూశాను, ఒక మహిళ పొళ్ళన్నీ ఊడిపోయి ఉన్నాయి, చాలా 80 సంవత్సరాలు ఉంటాయి, ఆమె కూడా ఈ మీసాల పిల్లకి నాట్యం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత ట్రెండ్ని తీసుకొచ్చారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చిరంజీవి గారిని పైకెత్తేస్తున్నారు. రావిపూడి అనిల్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ చిత్రం పేరు శివశంకర వరప్రసాద్. అది చిరంజీవి గారి సొంత పేరు. సినిమాల్లో రాకముందు ఆ పేరు ఉండేది. చిరంజీవి అనేది పెట్టుడి పేరు. ఆ పేరుతో అనిల్ రావుపూడి ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ పాట ద్వారా ప్రజల్లో అర్థమవుతుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను చూస్తే ఎంతమంది నయనతారలండి, ఎంతమంది చిరంజీవులు. అసలు సినిమాల్లో వేషాలు దొరకున్నారు, కానీ సినిమాల్లో వేషాలు దొరికితే నయనతార కన్నా చిరంజీవి కన్నా బాగా నటించేటటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు అనేటువంటి
ఆలోచన కలిగే విధంగా ఎన్ని వేల మంది, ఇంతమంది దీనిలో యాక్ట్ చేసి సంతృప్తి పడుతున్నారు. అది చూసి మనం ఆనందపడుతున్నాము. చాలా ఆశ్చర్యం వేసింది. సో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సోషల్ మీడియా వల్ల ఒక ప్రమాదం, ఒక లాభం 2 ఉంటాయి. మీరు చూశారు కదా, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. అదే చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో ఎవరైనా పొరపాటున ట్రోల్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నెలల తరబడి లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఈ సోషల్ మీడియా పట్ల, ఈ ఏఐ పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే దీనిలో మంచి ఫలితాలు సాధించగలుగుతాం. నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాత ధోరణితో వెళితే మాత్రం ఖచ్చితంగా దుష్పరిణామాలు వస్తాయనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎనీహౌ, ఈ చిరంజీవి గారి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా, ఆ దయా చౌదరి అనేవాడు ఎవ్వడు అనే విషయాలు బయటికి రావాలని, చిరంజీవి గారి మనోవేదన ఈ విషయంలో తగ్గాలని, తగ్గే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోషల్ మీడియా అండ్ ఏఐ సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అవి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి, అప్పుడప్పుడు ప్రమాదానికి కూడా కారణమవుతున్నాయి. అంటే సోషల్ మీడియా కానీ, ఏఐ కానీ సమాజానికి ఉపయోగపడటంతో పాటు కొంత నష్టాన్ని కూడా చేస్తున్నాయనేది నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయం రీసెంట్గా జరిగినటువంటి చిరంజీవి గారి ఎపిసోడ్ని మనం పూర్తిగా పరిశీలిస్తే 2 అర్థమవుతాయి, ఉపయోగం, నష్టం కూడా. చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, ఎవరి జోలికి వెళ్ళే మనిషి కాదు, తన పని తాను చేసుకునేటటువంటి వ్యక్తి, లౌక్యుడు కూడా. చలనచిత్ర సీమలో దక్షిణాదిలో నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఘోరంగా ఎపిసోడ్లు పెట్టి బూతులే తిడుతున్నారు. ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తిని బాధించింది. చివరికి ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వారు, పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి అనే మాట చెబితే ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆగలేదు. రెండవసారి మళ్ళా వెళ్ళి చిరంజీవి గారే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో దయా చౌదరిట. ఆయన ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టి బూతులు తిట్టే కార్యక్రమం చిరంజీవి గారిని చేయటాన్ని చిరంజీవి గారు భరించలేకపోయారు. ఎవరి దయా చౌదరి అంటే బహుశా ఆయన భారతదేశంలో ఉన్న వ్యక్తి కాదని, ఆయన అమెరికాలో అట్లాంటాలో ఉంటాడనేది అక్కడక్కడ అందుతున్న సమాచారం. వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు. ఈ విధంగా చిరంజీవి గారి మీద ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఎవరు చేసి ఉంటారు, ఎవరు ఈ దయా చౌదరి అనేది ఇక్కడ ప్రశ్న. నాకు తెలిసినంతవరకు, నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా ఈ దయా చౌదరి అనే వ్యక్తి బాలయ్య బాబు గారి ఫ్యాన్ అయి ఉంటాడు. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ఇలాంటి సైకో ఫ్యాన్సే ఉంటారు. ఎందుకు చెబుతున్నా అంటే అది నా అనుభవం. ఒకసారి బాలకృష్ణ గారు నేను శాసనసభలో ఏదో అంటే ఖమ్మం వెళ్ళాను నేను ఒక పెళ్లికి. అక్కడ నా మీద దాడి చేయడానికి సైకోల్లాగా ప్రవర్తించారు బాలయ్య బాబు గారి అభిమానులు. ఆ విధంగా బాలయ్య బాబు గారికి ఇలాంటి సైకో అభిమానులే ఉంటారని, ఈ దయా చౌదరి కూడా బాలయ్య గారి అభిమానినని నేను అభిప్రాయపడుతున్నా. ఇంతవరకు కరెక్టో కాలం నిర్ణయిస్తుంది. అయితే దీని మీద 2 సార్లు చిరంజీవి గారు రిపోర్ట్ చేశారు. 2 సార్లు పోలీసులు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో మనం చూడాలి. వాస్తవ అవాస్తవాలు ఎప్పటిలోగా బయటకు వస్తాయో కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 2వ ఎపిసోడ్ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు చిత్రాల్లో. తర్వాత 151 ద్వారా ఎంటర్ అయ్యారు. 151 ఘన విజయం సాధించింది. కొన్ని సినిమాలు కూడా తీశారు. రీసెంట్గా అనిల్ రావుపూడి ఒక చిత్రాన్ని తీయాలని అనుకున్నాడు. అది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రంగానే భావించాలి. ఎందుకంటే అనిల్ రావిపూడి ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నటువంటి దర్శకుడు. ఖచ్చితంగా అతను హిట్ అవుతుందనేటువంటి భావన. దానిలో ఒక పాట మీరు ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది, చూశారో లేదో, ఏయ్ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలి పిల్ల అనేది. అది ఎంత ట్రెండ్ అవుతుందంటే చాలా ఆశ్చర్యం. ఇన్స్టాగ్రామ్లో కదుపుతూ ఉంటే ప్రతి రెండిట్లో ఒకటి ఇది. అది చిరంజీవి గారు లేదా హీరోయిన్ను నటిస్తున్నటువంటి సన్నివేశాలు కావు. చాలామంది యువకులు
వృద్ధులు మొత్తం టోటల్గా దీన్ని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నయనతారలాగా యాక్ట్ చేస్తున్నారు, చిరంజీవి గారిలా యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు దీనిలో యాక్ట్ చేస్తున్నారు. అది చాలా చిత్రమైంది. మొన్న ఈ మధ్యన చూశాను, ఒక మహిళ పళ్ళన్నీ ఊడిపోయి ఉన్నాయి, చాలా 80 సంవత్సరాలు ఉంటాయి, ఆమె కూడా ఈ మీసాల పిల్లకి నాట్యం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత ట్రెండ్ని తీసుకొచ్చారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చిరంజీవి గారిని పైకెత్తేస్తున్నారు. రావిపూడి అనిల్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ చిత్రం పేరు శివశంకర వరప్రసాద్. అది చిరంజీవి గారి సొంత పేరు. సినిమాల్లో రాకముందు ఆ పేరు ఉండేది. చిరంజీవి అనేది పెట్టుడి పేరు. ఆ పేరుతో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ పాట ద్వారా ప్రజల్లో అర్థమవుతుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను చూస్తే ఎంతమంది నయనతారలండి, ఎంతమంది చిరంజీవులు. అసలు సినిమాల్లో వేషాలు దొరకకున్నారు, కానీ సినిమాల్లో వేషాలు దొరికితే నయనతార కన్నా చిరంజీవి కన్నా బాగా నటించేటటువంటి వ్యక్తులు సమాజంలో